టు JLTV7 న్యూస్. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి అక్రమాలకు పాల్పడిన ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీమతి సుకృత రెడ్డి తిరిగి అదే పదవిలో కొనసాగుతూ ఆగడాలు ఆకృత్యాలు మితిమీరిపోతున్నాయని కార్మిక నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. అందులో శ్రీమతి సుకృత రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కార్మికులను నానా ఇబ్బందులకు గురి చేస్తుందని, ఆమె విషయం సంబంధించిన అధికారులు తగిన చర్యలు తీసుకుని ఆ ఉద్యోగం నుంచి తొలగించాలని తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ చైర్మన్ ఎత్తరి గోపి తదితరులు డిమాండ్ చేస్తున్నారు. గురువారం సాయంత్రం జీహెచ్ఎంసీ టిప్పర్స్ కార్మికుల యూనియన్ కార్యాలయంలో చైర్మన్ ఎత్తరి గోపి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీమతి సుకృతారెడ్డిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయిన సుకృతారెడ్డి కొంతమంది అధికారుల అండదండలతో చెత్త సేకరణ చేసే కార్మికులతో లాలూచీ పడి లక్షల రూపాయలు దండుకోవడం జరుగుతుందని, డబ్బులు ఇవ్వని కార్మికుల పాలిట యమ దూతగా మారి నానా హంగామా చేస్తూ బండబూతులు మాట్లాడుతున్నారని గోపి వివరించారు. ఆమె చేస్తున్న అవినీతి అక్రమాలకు అధికారులు సస్పెండ్ చేశారని, తిరిగి అదే పోస్టులో చేరి మునుపటిలాగే ప్రవర్తిస్తున్నారని గోపి పేర్కొన్నారు. ఆమె విషయంలో స్థానిక 21వ డివిజన్ కార్పొరేటర్ బాలాజీ నాయక్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీకి, విజిలెన్స్ కమిషనర్ తదితర అధికారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగిని ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీమతి సుకృతారెడ్డిపై స్థానిక ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ ఉన్నతాధికారులు తక్షణం తగు చర్యలు తీసుకుని ఉద్యోగం నుంచి తొలగించాలని, లేని పక్షంలో బదిలీ వేటు వేయాలని చైర్మన్ ఎత్తరి గోపి సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మరి ఆయన మాటలోనే విందాం. మీడియా మిత్రులకు నమస్కారం. మేము తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్ యూనియన్ నాయకుడు జేఏ చైర్మన్ ఎత్తరి గోపి. ఇక్కడ నిజాంపేట్ మున్సిపాల్లో ఈ సుకృత రెడ్డి గారు గత 5-6 సంవత్సరాల నుంచి ఒకటే దగ్గర ఉండి వర్క్ చేయడం జరుగుతుంది. దీన్ని మేము ఎన్నోసార్లు కూడా ఆమె మీద ఎన్నో కంప్లైంట్ రావడం జరిగింది. ఆమె 2022లో కూడా సస్పెండ్ చేసినా కూడా మళ్ళా నిజాంపేటలోనే ఆమె ఏర్పడి మా స్వచ్ఛాట కార్మికులు చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. అక్కడ 5వ డివిజన్ మీద ఇప్పటికి కూడా 4-5 కంప్లైంట్లు ఇచ్చినాము. మేడం అక్కడ ఉన్న వాళ్ళు పాత వాళ్ళకి ఏరియాలు కేటాయించండి అని కూడా చెప్పడం జరిగింది. 5వ డివిజన్ లా మహేశ్వరి ఇంకా మిగతా కొంతమంది కార్మికులు అక్కడ ఉన్న సూపర్వైజర్లు అండగా చూసుకొని అక్కడ కొత్త వాళ్ళని అసలు దీనికి సంబంధం లేని స్వచ్ఛాటోలకు సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. మీడియా మిత్రుల తరఫున సుకృత రెడ్డి గారు మళ్ళా సస్పెండ్ అయిన తర్వాత కూడా నిజాంపేటగా రావడానికి కారణాలు ఏందో, మరియు ఆమె చేసే అరచకాలు ఏంది, చాలా కార్మికుల మీద చాలా దౌర్జన్యాలు ఏర్పడుతున్నాయి. అక్కడ డంపింగ్ విషయంలో చూస్తే కూడా చెత్త మాత్రం ఏ మాత్రం తీయడం లేదు. అక్కడ ఉన్న ఇండ్ల దగ్గర 150 ఇండ్ల ఆటోలు ఉన్నాయి. ఆటోల చెత్త తెచ్చి పోసినా కూడా రోజు సర్టౌట్ చేయడం లేదు. అక్కడ ఏ బిల్లులు పెట్టినా ₹1,00,000 అయ్యే బిల్లుని ₹1,00,000 ఏదన్నా టెండర్ అయితే దాని మీద 3 లక్షలు 4 లక్షలు అనేసి బిల్లులు రాసుకుంటా మున్సిపల్ అమౌంట్ మొత్తము సహా చేయడం జరుగుతుంది. ఆ విషయం మీద కూడా ఎంతో మంది కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు అజీం కాసిం గారు ఉన్నప్పుడు కూడా ఆయనకు సహకరించడం జరిగింది. ఈ విధంగా కార్మికులు దోచుకుంటూ, ప్రజల్ని దోచుకుంటూ ఈ విధంగా చేసే వారిని ఏ విధంగా అయితే ఉంచుతున్నారో మీడియా మిత్రుల తరఫున అధికారులను గాని ప్రజాప్రతినిధులను గాని కోరడం జరుగుతుంది. ఈ వెంటనే సుకృత రెడ్డి గారిని ఇంకొక ఏరియాకు సెటప్ చేయవలసిందిగా కార్మిక నాయకుల తరఫున నేను కోరడం జరుగుతుంది. మీడియా మిత్రులు అందరూ కూడా ఈ నిజాంపేట మున్సిపాల్లో ఉండే ఎమ్మెల్యే వివేక్ గారు మరియు కోలన్ హనుమంత్ రెడ్డి అన్న గారు కూడా స్పందించి ఈమెకు వెంటనే ఇక్కడ నుంచి సస్పెండ్ చేసి, ఇంతకు సస్పెండ్ చేసినా కూడా ఆమె రికమెండేషన్ తోటి మళ్ళీ అక్కడే ఉండడం జరిగింది. ఆ విధంగా కాకుండా అక్కడ ఉన్న సూపర్వైజర్లు గాని, అక్కడ శానిటేషన్ లో ఉన్న వర్క్ చేసే వాళ్ళు కూడా గాని ప్రతి ఒక్కరు చాలా మంది బాధపడుతున్నారు. వారందరూ కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, నాకు కూడా చెప్పడం జరిగింది. అందువలన మీడియా మిత్రుల తరఫున ఈ మెసేజ్ ప్రజాప్రతినిధులకు తెలిసే విధంగా తెలపడం జరుగుతుంది.